వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎద్దేవా. దళిత సేవారత్న అవార్డులు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి. టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ డిమాండ్. ప్రెసిడెంట్ పేరుతో మద్యం బ్రాండ్ల తయారీ అపహాస్యం చేయడమే. టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపాటు. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నేత్రపర్వంగా వీర హనుమాన్ విజయయాత్ర. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హీరో ఆది. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలతో సీఎం జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుందని, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం అని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ బీసీ సాధికార కన్వీనర్ మల్లా సురేంద్ర, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు బిఎస్ఎంకే జోగి నాయుడు, కార్యదర్శి పోలారపు త్రినాథ్, ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ పాలన జనాలు అసహించుకుంటున్నారని చెప్పేసి ఆయన నమ్మని ఓట్లేయమంటారు. రేపు రాబోయే రోజుల్లో సర్వనాశనం చేసేది దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా మా అనకాపల్లి సర్వనాశనం చేసేది ఈ గుడివాడ అమ్మన్నారు. విద్యార్థులపై విద్యా వ్యవస్థలో దూరి ఒక రౌడీలాగా పోలీసుల్ని ఒక వైఎస్ఆర్సీపీ గొండాలా ప్రవర్తించే పరిస్థితి ఈ గుడివాడ అమర్నాథ్ ఆదేశాలు చూసుకొని ఈ పోలీసు వ్యవస్థ కూడా బస్టు పట్టించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి విషయంపై కాన్సన్ట్రేషన్ లేదు. ప్రతి ఒక్కరికి మానవుడు అనే ప్రతి ఒక్కరికి వాకు స్వాతంత్ర్యం ఇచ్చారు, మాట్లాడే హక్కు ఉంది. ఆ రోజు డాక్టర్ భీమరావు ఏదో స్వాగతం చేసి ఇష్టం అయితే వినాలా, లేకపోతే కామ్గా ఉండాలి. పోలీసులు పంపించి విద్యా వ్యవస్థలకు ఏ విధంగా పర్మిషన్ లేకుండా స్కూల్లోకి వెళ్ళి పిల్లలపై రౌడీ చించడం అనేది తగదు. ఇది కొత్త సంస్కృతి తీసుకొస్తున్నాడు ఈ గుడివాడ అమర్నాథ్. మంచి పనులు చేయండి, మంచి పేరు తీసినాడు అనకాపల్లికి. రౌడీ చించేసి అదే నేను శాసనసభ్యులుగా ఉండేటప్పుడు అనకాపల్లిలో ఉద్యుత్ తుఫాన్లో దళిత సేవారత్న అవార్డులను అమ్ముకుంటున్న దళారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. దళిత సేవారత్న అవార్డులను దళిత జాతి కోసం నిరంతరం తన శక్తియుక్తులను, దళిత జాతి ప్రయోజనం, చైతన్యం, అభివృద్ధి కోసం తమ కుటుంబాలను, సర్వస్వాన్ని వదులుకొని జాతి సేవే పరమావిధిగా భావించి సేవ చేసే నాయకులకు ప్రభుత్వం గుర్తించి ఇచ్చేది నిజమైన దళిత సేవారత్న అవార్డు అని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దళిత రత్న అవార్డులను అమ్ముకుంటున్న దళిత బ్రోకర్లపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు, బాబు జగజీవనరావు గారు అయితే అంత పెద్ద పవిత్రమైన వ్యక్తుల మరియు జయంతి ఉత్సవాలకు ఇలా సమాజాన్ని పట్టి పీడించే వ్యక్తులను చైర్మన్గా నియమిస్తే వారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అటు నియామకాలను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళు ఈ ఉత్సవాల కమిటీ పేరుతోటి ఇలా దళిత జాతి కోసం సేవ చేసి దళిత సమాజాన్ని చైతన్యపరిచి వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని దళిత సమాజ శ్రేయస్ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే దళిత రత్న అవార్డులను ఇలా వీళ్ళు డబ్బుల కోసం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ దళిత రత్న అవార్డులు అమ్ముకుంటున్నట్టు వాటి దళారులను కట్టడి చేసి న్యాయంగా సమాజం కోసం పనిచేసి సమాజం అంటే ఏంటో తెలియని వాళ్ళను ఇలా దళిత రత్న అవార్డులు ఇప్పిస్తున్నారు. అది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహనీయుల ఉత్సవాల కోసం పోటీపడి మాలా మాదిగలంటూ నేనంటే నేనని చెప్పి ఇలా కొట్లాటకు దిగుతున్నటువంటి నాయకులు కొంతమంది ఇలా జాతికి విఘాతం కలిగించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు జాతిని తాకట్టు పెట్టుకొని సొమ్ము చేసుకున్నటువంటి నాయకులు వాళ్ళను చైర్మన్లు చేస్తే పవిత్రమైన వాళ్ళ ఆత్మ మరి బాధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే వారి నియామకాలను రద్దు చేయాలి. ఇలా ప్రభుత్వం ఈ దళారులను కట్టడి చేసి దళిత రత్న అవార్డులను అమ్ముకుంటున్నటువంటి కొన్ని ఈ సంస్కృతి శాఖల పేరుతోటి ఇలా ఎస్సీ శాఖలోని కొంతమంది పై అధికారులను మచ్చిగా చేసుకొని ఇలా దళిత రత్న అవార్డులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితిని
మనం చూస్తున్నాం. గత 6-7 సంవత్సరాల నుంచి ఇది అంగట్లో సరుకులాగా మహనీయుల జయంత్యోత్సవం నాడు వీళ్ళు అవార్డులను చాలామందికి డబ్బులు తీసుకుని ఇవ్వడం, అసలు సంఘం గురించి తెలియని వాళ్ళకు, సమాజ సేవ ఎందుకు తెలియని వాళ్ళకు ఈ దళితరత్న అవార్డులు అమ్ముకుంటున్నారు. దీని వెనకాల ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ల పాత్ర ఉంది. వాళ్ళే ఏజెంట్లు పెట్టుకొని కొన్ని పలికిమాల సంఘాలను, చందాల దందాలు చేసే సంఘాలను ఏజెంట్లు పెట్టుకొని ఇలా వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అలాంటి వారిపైన ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకొని ఇవాళ దళితరత్న అవార్డులను ప్రజాసేవకు అంకితం చేసి దళిత సేవ చేసే వాళ్ళకు, నిస్వార్థమైన సేవ చేసే వాళ్ళకి ఇవ్వాలి. ఇలా మహనీయుల ఉత్సవాల కమిటీని రద్దు చేసి అట్టి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లేదా ఎస్సీ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖ లేదా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తోటి చేపిస్తే బాగుంటుంది. ఇవాళ మాదిగ సంఘాల పేర్లతోటి, మాల సంఘాల పేర్లతోటి పోటీవాడి మహనీయుల ఉత్సవాలను నేనంటే నేను చైర్మన్ అని చెప్తున్నట్టు వాళ్ళు సమాజానికి విద్రోహులు, సంఘ విద్రోహులుగా మారి సమాజాన్ని దళిత సమాజాన్ని మళ్ళీ చాలా ఇబ్బందికర పరిస్థితులు గురి చేసిన వాళ్ళు ఈ సమాజానికి ఎలాంటి మంచి చేయలేదు. వాళ్ళని తక్షణమే ఈ పదవుల నుంచి తప్పించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఇలా మహానుభావుల మరి ఉత్సవాలను చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా త్యాగం చేసి సమాజం కోసం ఏదో పెద్ద త్యాగం చేసిన వాళ్ళై ఉండాలి. అప్పుడే వాళ్ళ పవిత్ర ఆత్మను ముట్టుకొని వాళ్ళ విగ్రహాలకు దండలేస్తే వాళ్ళ ఆత్మ పవిత్రమవుతుంది తప్పితే ఇలాంటి వాళ్ళతోటి వాళ్ళ ఆత్మను ఘోషించే విధంగా చేయొద్దు. ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. తక్షణమే ప్రభుత్వం ఈ చైర్మన్లను తొలగించి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ దానిని తుంగలో తొక్కి 33,000 కోట్ల రూపాయల అప్పు కోసం మద్యం ప్రియులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేలా చేశారని టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపడ్డారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీవిని ఎరగని మద్యం బ్రాండ్ల పేర్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడమే కాకుండా దేశ అత్యున్నత పదవి అయిన ప్రెసిడెంట్ పేరును ఉపయోగించి మద్యం బ్రాండ్లను తయారు చేయడం, ప్రెసిడెంట్ అనే పేరును అపహాస్యం చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ నేడు 3 క్యాపిటల్స్ అనే పేరుతో మద్యం విక్రయాలు జరుపుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం కంటే 3 రెట్లు అధికంగా పెంచి పేద, దిగువ మధ్యతరగతి సంసారాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు మద్యానికి బానిసై అనారోగ్యం పాలవుతున్నారని, మద్యం కొనుగోలులో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మద్యం తయారు చేసేవాళ్ళు దాన్ని మద్యం ప్రియులకి ప్రభుత్వం తాపుతా ఉంది. 3 క్యాపిటల్స్ అంటే మద్యంలో కూడా రాజకీయం, మద్యం పేరులో కూడా రాజకీయం. 3 క్యాపిటల్స్ అని చెప్పి ఈ ప్రభుత్వం ఏది చెప్తుందో అమరావతి కాకుండా దాంట్లో ఆదాయం రావాలా, మద్యం పేర్లతో రాజకీయం చేయాలా. మద్యం ప్రియుల రక్తాన్ని, మాంసాన్ని, ఆరోగ్యాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కాలంలో ఇంత పెద్ద ఆదాయాన్ని ఇచ్చేటువంటి, ఈ రాష్ట్రంలో అత్యంత ఆదాయం ఇచ్చేటువంటి మద్యం అమ్మకాల వ్యవస్థలో ఎందుకు డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టలేదు? IML క్వార్టర్ బాటిల్ మద్యం తయారీదారుల నుంచి ₹7.30 కొంటున్నారు. కేవలం ₹7.30 తెలుగుదేశం ప్రభుత్వంలో కొంటా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో అదే క్వార్టర్ బాటిల్ను ₹33 కూడా జరుగుతూ ఉంది. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచన చేయండి. దాదాపు 5 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. అంటే ఒక క్వార్టర్ బాటిల్ పైన తెలుగుదేశం ప్రభుత్వంలో కొనేటువంటి రేటుకు, ఈ ప్రభుత్వం కొనేటువంటి రేటుకు ₹25.70 తేడా ఉంది. ₹7.30 కొనేది ₹33 కొనడంతో ₹25.70 ఒక్క క్వార్టర్ బాటిల్ పైన తేడా వస్తుంది. జోక్యం చేసుకొని చేయడం ఈ విధంగా ఆరోగ్యపరంగా నాశనం అయిపోయింది. రాష్ట్ర ఆదాయం పోయింది, ప్రజలకు ఆదాయం పోయింది, సంక్షేమ పథకాలకు ఆదాయం పోయింది.
300 400 కూలీ డబ్బులు వస్తా అంటే 60% ఈ బ్రాంతి ఈ పిచ్చి పిచ్చి బ్రాండ్ కొనుగోలు చేస్తానికే డబ్బంతా పోతాం. ఎప్పుడైనా కూడా టీ తాగేవాడు టీనే తాగుతాడు, కాఫీ తాగేవాడు కాఫీనే తాగుతాడు, మజ్జిగ తాగేవాడు మజ్జిగ తాగుతాడు. టీ తాగేవాడు కాఫీ తాగినా కాఫీ తాగేవాడు టీ తాగినా తాగినట్టే ఉండదు. ఇంకా మధ్య కూడా అంతకంటే ఘోరమైన విషయం కదా అది, కైపు విషయం కదండి. ఈ ముఖ్యమంత్రి డబ్బు కైపుతో మొత్తం వీళ్ళ కైపంతా దిగిపోతుంది. తాగినా కూడా కైపు పెట్టే పరిస్థితి లేదు. ఇంత రేటు పెట్టి తాగినా కూడా వాళ్ళకి ఆ డబ్బు పోయిన డబ్బు, చేసిన అప్పులు, పోయిన ఆరోగ్యమే, దెబ్బతిన ఆరోగ్యమే గుర్తుకొస్తుంది తప్ప అది తాగినట్టు సరిగా కైపోయినట్టు ఆ డబ్బుకు గిట్టుబాటు జరిగినట్టు ఏమీ కానీ అనిపించినటువంటి పరిస్థితుల్లో మద్య నిషేధం అన్నారు. దసరా వారి మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం చేస్తే నేను చేసే ఓట్లు అడుగుతాను. ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్సైజ్ డ్యూటీ మద్యం ద్వారా 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఎక్సైజ్ డ్యూటీ 49,000 కోట్లు. అంటే ఈ 49,000 కోట్లు మద్యం రేట్లు కాకుండా, మద్యం కొనుగోలు రేట్లు అవన్నీ కొనుగోలు అమ్మకాల రేట్లు కాకుండా, ఆ లాభాలు కాకుండా, ఆ తేడా కాకుండా గత 4 సంవత్సరాలుగా 49,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ 44,000 కోట్లు కూడా ఇంతకుముందు చెప్పినది కాకుండా ఈ 49,000 కోట్లు కూడా ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసేటువంటి డబ్బు. అంటే వాళ్ళతో వసూలు చేస్తున్నావు, వాళ్ళ రక్తాన్ని పిండుతున్నావు, వాళ్ళ శ్రమ దోచుకుంటున్నావు, వాళ్ళ ఆదాయాన్ని కొట్టేస్తున్నావు. ఆ డబ్బుతోనే నువ్వు నవరత్నాలు ఇస్తున్నావు. అంటే మద్యం వల్ల నువ్వు లాగేటువంటి డబ్బు, కరెంటు ఛార్జీలు పెంచి కానీ ఇతరత్ర లాగేటువంటి డబ్బులో 40% కూడా నువ్వు నీ సంక్షేమం. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో విజిత్ వర్మ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో ముఖ్య అతిథులుగా సినీ హీరో ఆది పాల్గొని తెలుగు ప్రజలందరికీ హనుమాన్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ శోభయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజిత్ వర్మను అభినందించారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శోభయాత్రలో కళాకారులు, నృత్యాలు, ఆటలు పలువురిని ఆకట్టుకున్నాయి.
అండి ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో విజిత్ కుమార్ గారు నన్ను ఇక్కడ విజిత్ వర్మ గారు నన్ను ఇక్కడ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. చాలా సంతోషంగా ఉందండి. అండ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఉత్సవాలు. సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా బెకమ్ గారు సో ఆయన కూడా ఆయన చెప్పారు, ఇమీడియట్గా రమ్మన్నారు. సో ఇమీడియట్గా వచ్చాను అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలలో ప్రతిసారి పాల్గొనడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. లాస్ట్ టైం కూడా వద్దాం అనుకున్నా, రాలేదు. ఈసారి మా విజిత్ పిలవగానే ఎట్టి పరిస్థితుల్లో రావాలని నేను ఆది ఇప్పుడు సినిమా చేయబోతున్నాం. ఇప్పుడు ప్రొడక్షన్లో నెక్స్ట్ మూవీ. ఈ సందర్భంగా మేము ఇద్దరం వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నాం. అలాగే వీళ్ళందరి మధ్యలో ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఉత్సవాలు చాలా బాగా ఎప్పుడు ఇలాగ జరగాలని, ఇక్కడున్న ప్రజలందరూ సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజిత్కి ఇలాంటి మంచి కార్యక్రమాలు తను చేస్తున్నాడు. తను కూడా గాడ్ బ్లెస్ యూ విజిత్, ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతిసారి ఇలా మంచిగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ సుఖంగా ఉండాలి. జై శ్రీరామ్. ఓకే, అందరికీ హనుమాన్ వీర విజయ యాత్ర శుభాకాంక్షలు. ఈ యొక్క భారతదేశంలో అందరూ కూడా మనం ఒక ఆదర్శ పురుషుడుగా ఆయన ఆలోచనలు, ఆయన వ్యక్తిత్వం అంతా కూడా ఈరోజు హనుమంతుడు కానీ, ఈరోజు శ్రీరాముడు కానీ, వీళ్ళ యొక్క గుణగుణాలని అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కలిగి ఉండాలని, అదేవిధంగా రాముడికి ఎంతో గొప్ప భక్తుడైన హనుమంతుడు ఈరోజు హనుమాన్ వీర విజయ యాత్ర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆల్విన్ కాలనీలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టే వీర హనుమాన్ ఉత్సవ కమిటీలో భాగంగా అందరం కూడా ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా ఈసారి కొత్తగా అనేక తెలంగాణ జిల్లాల నుంచి, ఆదిలాబాద్ నుంచి కానీ, నిర్మల్ మంచిర్యాల నుంచి కానీ అనేక కళాకారులు, అనేక నృత్యాలు ఈరోజు వచ్చి ఇక్కడ గుస్సాడి కానీ, కొమ్ముకోయ కానీ ఇటువంటి అనేక నృత్యాలు ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ ఊరేగింపు కొనసాగుతున్నది. అదేవిధంగా భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి జై. అదేవిధంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. కుల మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలనే నినాదంతో హైదరాబాద్ ఎల్లమ్మ బండ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని కమిటీ సభ్యులు అన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా ఎల్లమ్మ బండ కూడలిలో ఖాజా ఖరీబ్ నవాజ్ మసీద్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు షర్బత్ అందజేశారు. హిందూ ముస్లిం బాయి అందరం కలిసిమెలిసి జీవించాలనే సందేశాన్ని అందిస్తూ మత సామరస్యాన్ని కాపాడే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జగద్గిరిగుట్ట సిఐ సైదులు అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఎంఏ సమద్, ఎంఏ కరీం, గౌస్, షాకత్ అలీ, ఖాజా, చోటా మున్నా, గౌసుద్దీన్, మౌలానా, ఖలీం, ఫెరోజ్, సలీం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం నిజాంపట్నం మండలం మత్తుపల్లిలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా 108 అంబులెన్స్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, ఎంపీపీ నిర్మల్ హరినాథ్ బాబు, సర్పంచ్ పిట్టు లక్ష్మి, ఏడుకొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి మరి ఫ్యామిలీ డాక్టర్. మరి గతంలో చూస్తే ప్రతి గ్రామానికి ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి సచివాలయంలో ఏఎన్ఎంలు కానీ నర్సులను కానీ పెట్టడమే కాకుండా మరి డాక్టర్స్ని కూడా ఎందుకు మనం ఇంటింటికి పంపకూడదు, ఎందుకు గ్రామాల్లోనే బ్లడ్ టెస్టులు అవి చేయించకూడదు అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో ప్రజలకు ఇంకా
మెరుగైన వైద్య సేవలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వైద్యులు అనే పథకాన్ని ఈరోజు పల్నాడు జిల్లాలో మరి ప్రారంభించటం, అందులో భాగంగా కర్లపాలెం మండలం తరపున ఇక్కడ పేర్లి గ్రామాన్ని ఎంచుకొని ఈ రోజున ఇక్కడ ఆ పథకాన్ని ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ అనేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ ఎంపీపీ శ్రీమతి యారం వనజ ఇసాక్ గారు, ఎండిఓ గారు కూడా రావటం ఈరోజు సుపరిణామం మాకు మన మండలానికి. అలాగే మన కర్లపాలెం పిహెచ్సి డాక్టర్ గారు అందరి సమక్షంలో చేసుకోవటం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకొని ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీ ఏఎన్ఎంలకో నర్సులకో కుదరకపోతే మరి డాక్టర్లను కూడా తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి టెస్టులు చేయించడం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ సెకండ్ బజార్లో ప్రిన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాసేవకుడు బీఆర్ఎస్ నాయకుడు శ్రీ గణేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకుల హరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు జరుపుకుంటామని సేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ గుడ్ విల్ హోటల్ నుండి హనుమాన్ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శోభయాత్ర ఘనంగా నిర్వహించాలని అన్నారు. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ముస్లింస్ హిందూ సోదరులకు పానీయాలు అందజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈరోజు మా 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది. మా టీఆర్ఎస్ తరఫున మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇలా ముస్లిమ్స్ కూడా సోదరులు కూడా ఇలా షర్వత్ మంచి మా డివిజన్ ఏందో అందరికీ తెలుసు. అందరూ కుల రాజకీయాలు చేస్తారు కానీ మా డివిజన్లో మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కుల రాజకీయాలు అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము. భవిష్యత్తులో కూడా అందరం కలిసిమెలిసి ప్రతి పండుగ కూడా చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ హనుమాన్ శోభయాత్ర చేసిన కమిటీకి ధన్యవాదాలు చెప్తూ ఇక భవిష్యత్తులో కూడా మా
పార్టీ కులమతాలకు అతీతంగా ఉంటుందని చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది వచ్చి రాముడు పేరు చెప్పి ఏదో చేస్తారు, కానీ మేము అట్లా కాదు. మా కేసీఆర్ గారు కూడా ఈరోజు 2,500 కోట్లతో గుళ్ళను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వేరే పార్టీ వాళ్ళు చెప్తారు కానీ ఏ గుడి కట్టలే నా డివిజన్కి వస్తే కూడా మేము 5-6 గుళ్ళు కట్టి ఇలా మేము ఎంతో దేవుళ్ళ కోసం కానీ మసీదులు కానీ చర్చిలు కానీ అన్నిటితో కలిసి ఇలా అన్ని కులాలు మతాలు అన్నీ ఉంటాయి కదా. మా శోభయాత్రలో పాల్గొన్నారంటే మా డివిజన్ ఎంత బాగుందో మీరు కూడా తెలుసుకోవాలి. దీన్ని మేము కులాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి శోభయాత్ర జై శ్రీరామ్ జై హనుమాన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేర్లి గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ప్రోగ్రాంను ఎంపీపీ యారం వనజ ఇసాక్, ఎంపీడీఓ దాసరి రాంబాబు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు, స్థానిక సర్పంచ్లు మల్లెల వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కాగిత బుల్లియా, పెడపులుగువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి, సెక్రటరీ సువర్చల, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భారత్ నగర్ కాలనీలో ముసాపేట మస్జిద్ ఫాతిమీలో మస్జిద్ సదర్ షేక్ మహమ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు సెహరీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన విందులో పలువురు ముస్లింలు పాల్గొన్నారు. మస్జిద్ కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గౌస్, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఎజాజ్ అలీ, జాయింట్ సెక్రటరీ రహీం, అడ్వైజర్ మర్తుజా షరీఫ్, రషేక్ మహమ్మద్, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు. ही बरकाता हूँ। मेरा नाम शेख मोहम्मद मकबूल है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। भारत नगर कॉलोनी मूसापेट हैदराबाद फातिमा मस्जिद 1 महीने का लंगर एमडी खलील मस्जिद के सदर किसी से नो फंडिंग नो ओन पैसे से 1 महीने का लंगर चला रहे। सहर है, इफ्तार के बाद खाना भी है। ये कंटिन्यू कर रहे। अल्लाह ताला उनको तरक्की दो और सेहत दो। ये हर साल करो। आज से मस्जिद बन के 38 ईयर्स हो रहा। अभी तक ऐसा लंगर कभी भी नहीं चला। ये फर्स्ट टाइम है। हैदराबाद में फर्स्ट टाइम है लंगर का। तेलंगाना स्टेट में फर्स्ट टाइम फातिमा मस्जिद में स्टार्ट करे। उसके बाद हर लोग का शहर का स्टार्ट कर रहे। 30 डेज कंटिन्यू। इफ्तार के लिए फ्रूट्स, उसके बाद लंच, डिनर के बाद लंच 3:30 को लंच भी। एक दिन चिकन, एक दिन मटन, एक दिन दाल। ये कंटिन्यू रेगुलर फ्रूट्स से लेके एवरीथिंग। शहर में जो सो एक दिन खीमा, एक दिन खिचड़ी, एक दिन खट्टा, एक दिन कद्दू का दाल चाय, एक दिन मटन, एक दिन चिकन। ये कंटिन्यू रेगुलर चल रहा। अच्छे से अच्छा खाना दे रहे। पब्लिक बहुत खुश है।
पब्लिक हर एक पब्लिक दुआ दे के जा रहे हैं। అప్పటి నుంచి దాంట్లో నేను అడ్వైజర్, నా పేరు కూడా ముర్తుజా షరీఫ్. మేమందరం కలిసి యూత్కు తీసుకొచ్చాం. యూత్లో మక్బూల్ గారికి యొక్క టీం పెద్దగా మంచి పని చేస్తుంది. ఎవరి దగ్గర ఏం తీసుకోవడం లేదు, సొంత డబ్బులతో ఖర్చు చేసి అందరికీ సహకరించి అందరి ఆశీర్వాదాలు పొందాలని పనిచేస్తున్నామే. కానీ ఏదో ఎవరి నుంచి కావాలని కోరిక లేదు, ఏం లేదు. అందరు సుఖ సంతోషాలు మొత్తం దేశంతో సహా ప్రతి బస్తీ, ప్రతి ఊరు, ప్రతి మొత్తం మన అన్ని దేశాలు మొత్తం బాగుండాలి, సుఖ సంతోషాలు. మన భరత్ నగర కాలంలో ఫాతిమా మసీద్ ఏర్పాటు చేసిన ఈ సుఖ సంతోషాలకు, ఆశీర్వాదాలకు మీరు వచ్చి మీరు సహకరించిన మీకు అందరికీ మా దిక్కుని ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎద్దేవా. దళిత సేవారత్న అవార్డులు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి. టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారే వెంకటేష్ మాదిగ డిమాండ్. ప్రెసిడెంట్ పేరుతో మద్యం బ్రాండ్ల తయారీ అపహాస్యం చేయడమే. టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపాటు. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నేత్రపర్వంగా వీర హనుమాన్ విజయయాత్ర. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ హీరో ఆది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.